మున్నూరు కాపు విద్య వసతి గృహానికి సహకారం అందిస్తానని తెలంగాణ హైకోర్టు జడ్జి లక్ష్మణ్ అన్నారు. మియాపూర్ నరేన్ గార్డెన్స్ లో పటేల్స్ యూత్ ఫోర్స్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పేద విద్యార్థులకు చేయూతనిచ్చినప్పుడే వారిలోని ప్రతిభను నిరూపించుకోగలుగుతున్నారని తెలియజేశారు. సివిల్స్ ర్యాంకులు సాధిస్తున్న వారిలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద పిల్లలు 90% మంది ఉంటున్నారని తెలియజేశారు. సామాన్యులకు సహకారం అందిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో ఐపీఎస్ గంగాధర్తో పాటు మున్నూరు కాపు సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు మీరందరూ అనుకున్న ప్రకారంగా ఇందాక అడుగుతున్నారు మ్యాజిక్ ఐటమ్ చేయమని చెప్పేసి మీకు మ్యాజిక్ అంటే ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించడం మాత్రమే. ఉదాహరణకి నా దగ్గర ఒక చిన్న రుమాలు ఉంది. ఏ రంగులో ఉంది ఇది? రైట్. ఇది 1, 2, 3 అనగానే ఇది ఒక కర్రలాగా మారిపోతుంది. చప్పట్లు కొట్టచ్చు. అంటే మ్యాజిక్ అంటేనే మాయలోకి వెళ్ళిపోతాం మనం. అది మా మ్యాజిక్ ఒక ఇదంటే ఏంటంటే చేసిన తర్వాత అందరూ మాయలోకి వెళ్ళిపోతారు, చప్పట్లు కొట్టారు. కానీ దాన్ని మాత్రం మైండ్లో పెట్టుకొని ఏం చేసి ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు అనేది అసలు మాయలోకి వెళ్ళిపోతుంటారు. సో ఈ విధంగా ఇప్పుడు మన గంగాధరంలో చెప్పినట్టుగా మన కమ్యూనిటీలో 5కి సివిల్స్ ర్యాంక్స్ వచ్చాయి ఈసారి. అందులో టాప్ 10లో అంటే 3rd ర్యాంక్ వచ్చింది నూకల ఉమా గారికి. వారి ఫాదరు ఇప్పుడు ఎస్పీగా ఉన్నారు ఇక్కడ నారాయణపేటలో వెంకటేశ్వర గారిని. వారు యాక్చువల్గా రావాల్సింది, నేను గంగాధరన్ ఇద్దరు కలిసి కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళతో మాట్లాడాము. వారు వస్తామని చెప్పుంటే, కానీ ఈరోజు వాళ్ళకి పిలుపు వచ్చిందంటే ఢిల్లీకి టాప్ 10 మంది అవుతున్నారు, వాళ్ళని రమ్మని చెప్పి అన్నారట. కాబట్టి టాప్లో 3లో ఉంది కాబట్టి 3 ర్యాంక్ కాబట్టి ఆమె వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి మనకి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. మనం అందరం కూడా కంగ్రాచులేషన్స్ వారికి తెలియపరుస్తాము. పటేల్ యూత్ ఫోర్స్ అనేది ఇది కైండ్ ఆఫ్ సర్వీస్ ఓరియంటెడ్ అండి. ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. సో ఇది ఏంటంటే లైక్ మనం ఎందుకు స్టార్ట్ చేసాము అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఏ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవాలి అండ్ ఏ కెరియర్ గైడెన్స్, లైక్ కైండ్ ఆఫ్ కెరియర్ గైడెన్స్ అండ్ ఎడ్యుకేషనల్ గైడెన్స్. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏ కోర్సు నేర్చుకోవాలి, ఇప్పుడు ట్రెండింగ్లో ఇప్పుడు ఎస్ఏపి నేర్చుకోవాలా, జావా నేర్చుకోవాలా, ఏది నేర్చుకుంటే ఈజీగా జాబ్ వస్తుంది అనేది మనం ఆ కెరియర్ గైడెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసిన ఏంటంటే మన దాంట్లో అరౌండ్ ఒక 20 to 25 ఇండస్ట్రియలిస్ట్ను మనం ఐడెంటిఫై చేశాము. వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఆపర్చునిటీ వస్తే ఫస్ట్ మన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, యూత్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. రైట్.